నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని యశోద హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం అనేది చాలా శుభసూచకం. రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు ఉండరని మరొకసారి నిరూపితమైంది. ఎప్పుడైనా సరే రాజకీయాలను పర్సనల్గా తీసుకోవద్దు, రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు అనే ఒక బలమైన మెసేజ్ తెలంగాణ సమాజానికి వెళ్ళింది. ఈవెన్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలించిన రాష్ట్రాన్ని ఆయన ఓడిపోయినందుకు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకపోయినా, లేకపోతే గెలిచిన రేవంత్ను శభాష్ రేవంత్ నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, 0 లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ దాకా వచ్చావు, నువ్వు నీ ప్రభుత్వానికి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము ఉంటాము, మీకు మా సలహాలు సూచనలు ఇస్తాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం మా వంతు మేము సపోర్ట్ చేస్తాము అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డిని అభినందించకపోవడం, రెండవది రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు తోడ్పాటు మేము అందిస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అని కూడా చెప్పకపోవడం అనేది నిజంగా అది చాలా శోచనీయాంశమైనది. అది కరెక్ట్ కాదు అని చాలామంది అనుకుంటున్న విషయం. కానీ ఇవేవి కూడా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి యశోద హాస్పిటల్కి వెళ్ళడం, సీఎంని మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం, సీఎం హోదాలో వెళ్ళి, ఇది కూడా ఖచ్చితంగా 100% ఇది ఇలాంటి రాజకీయాలే తెలంగాణ సమాజానికి కావాలి. వ్యక్తిగత వైరుధ్యం వేరు, రాజకీయ వైరుధ్యం వేరు అనే ఒక బలమైన మెసేజ్ మాత్రం దీనివల్ల సమాజంలోకి వెళ్ళింది. ఇలాగే ఆరోగ్యకరమైన పాలిటిక్సే తెలంగాణలో నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటివే తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి. మరోవైపు ఇంకోవైపు అసలు ఇలాంటి టాపిక్ దీన్ని దృష్టి పెట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా వర్గం రేవంత్ రెడ్డి చూడండి కేసీఆర్ని వెళ్ళి పరామర్శించిండు, కానీ చంద్రబాబు నాయుడు అనారోగ్యం పాలై జైలు నుంచి బయటకు వస్తే జగన్ వచ్చి పరామర్శించలేదని చెప్పేసి ఒక వింత వాదన చేస్తున్నారు. నిజానికి కేసీఆర్ ఏమో ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, ఈయన ఒక కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్ళడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అనారోగ్యం మట్టాకై అనారోగ్యాన్ని ఒక కారణంగా చూపిస్తే ఆయన బెయిల్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక కేసులో నిందితులుగా జైలుకి వెళ్ళి ఆ జైల్లో శిక్షణ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, ఆ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యం పాలైతే అక్కడికి జగన్ వెళ్ళి పరామర్శించడం అనేది అది ఆయన పర్సనల్, కానీ దీన్ని కంపేర్ చేసి చూడడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం. ఏదేమైనా సరే రాజకీయం వేరు, తర్వాత వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు, శత్రువులు అనేది ఉండరు అనే ఒక బలమైన మెసేజ్ అట్టడుగు స్థాయికి, అట్టడుగు వర్గాలకు కూడా, అట్టడుగు సమాజానికి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ తరం రాజకీయ నాయకుల మీద ఉంది. రేవంత్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళడం, కేసీఆర్ను పరామర్శించడం 100% ఆహ్వానించదగ్గ విషయం.